ఏదైనా సాధించి తిరిగి స్వదేశానికి సొంత రాష్ట్రానికి వస్తుంటే పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతూ గ్రాండ్ వెల్కమ్ చెప్పడంలో అర్థం ఉంది. అందుకు భిన్నంగా ఎలాంటి విజయాన్ని సాధించకుండా ఉత్త చేతులతో వచ్చిన వేళ ఘనకార్యం సాధించినట్లుగా బిల్డపిస్తే బాగుంటుందా అన్నది ప్రశ్న. తాజాగా అలాంటి సీన్ ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. పెట్టుబడుల కోసం దావోస్ కు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో అన్ని రోజులు అక్కడ ఉండి ఏపీ రాష్ట్రాన్ని ఎంత మార్కెటింగ్ చేసినా ఒక్కటంటే ఒక్క పెట్టుబడి రాని పరిస్థితి. అదే సమయంలో పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు పోటెత్తడమే కాదు, గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ సాధించిన పెట్టుబడుల్ని ఒకే దఫాలో రేవంత్ రెడ్డి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ లోని ఒకే వీధిలో ఉండే పారిశ్రామికవేత్త మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు దావోస్ లో కలుసుకుని తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టినట్లుగా ఒప్పందాలు చేసుకోవడం ఏమిటంటూ వెళ్లి పెట్టుబడులు పెట్టడమా అంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ ను ఎటకారం ఆడేశారు. అయితే దానికి సమాధానంగా తాను తీసుకొచ్చిన 1,00,000 కోట్లకు పైనే పెట్టుబడులతోనూ నోరు మోయించేశారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ సర్కార్ దావోస్ నుంచి భారీగా పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిస్థితి. ఇలాంటి వేళ ఏపీకి ఒక్కటంటే ఒక్క పెట్టుబడి వచ్చినా బాగుండేది. అందుకు భిన్నంగా రిక్త హస్తాలతో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబుకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు తెలుగు తమ్ముళ్లు పూల బొకేలను తీసుకురావడం, మీరు ఇంద్రుడు సూర్యుడు అంటూ చంద్రబాబును తెలుగు తమ్ముళ్లు ఆకాశానికి ఎత్తడమే కాదు, తెలంగాణకు హైదరాబాద్ ఉందని, వారికి ప్రత్యేకంగా ప్రమోషన్ అక్కర్లేదని, ఏపీకి ఏమీ లేదని చెప్పిన టీడీపీ నేతలు ఏపీకి ఉన్నదల్లా చంద్రబాబు బ్రాండ్ ఒక్కటేనంటూ పొగిడేయడం కనిపిస్తోంది. వినేందుకు ఇలాంటి మాటలు బాగానే ఉన్నా నిజంగానే చంద్రబాబు బ్రాండ్ అనేది ఉండుంటే చిన్న పెట్టుబడి ఒక్కటంటే ఒక్కటైనా వచ్చుండేది కదా. అలాంటప్పుడు ఏమీ తీసుకురాకుండా ఉత్త చేతులతో వస్తున్న వేళ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు తెలుగు తమ్ముళ్లు ఎయిర్పోర్ట్ వద్ద బారులు తినడం మాత్రం ఎటకారంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం చేసుకోవడం తప్పు కాదు, కానీ ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి ప్రచారం చేసుకోవడం అన్నది కీలకం. చూస్తుంటే తెలుగు తమ్ముళ్లు మాత్రమే కాదు, వారిని నియంత్రించే చంద్రబాబు సైతం అలాంటిది మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.